పద్మ సంభవ, తల్లి ఆజ్ఞతో ఆదేశంతో ఇంద్రుని జయించి నేను అమరావతిని స్వాధీనం చేసుకున్నాను. అంతే. నాకు లోకాలను పాలించాలన్న ఆశ, అమరావతిని ఆక్రమించాలన్న ఆశయం లేదు. నా బలం ప్రదర్శించాను, లోకాలకు నా శక్తిని చాటాను. అది చాలు. బ్రహ్మోపదేశాన్ని ఆచరించి తరిస్తాను. నాయనా వజ్రాంగ, నీ జీవితం పరిపూర్ణం కావడానికి నీకు అన్ని విధాలా తగిన యువతి వరాంగి. ఆమెను నీ జీవిత భాగస్వామిగా వరించి సుఖించు. సౌభాగ్యవతి భవ. దీర్ఘ సుమంగళీ భవ. వీరుణ్ణి, సూరుణ్ణి, విద్యా వివేక సంపన్నుణ్ణి, సకల లోక విజేతను, చండశాసనుణ్ణి, అవక్ర విక్రముణ్ణి, దైత్య వంశమండనుణ్ణి, తండ్రికి తగ్గ తనయుణ్ణి వరపుత్రుడిగా పొందు. నారాయణ నారాయణ. దేవర్షి నమో నమః. బ్రహ్మమానస పుత్రులకు నమో వాక్యములు. జగదంబా కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు. దేవర్షి స్వాగతం, సుస్వాగతం. ఇచ్చేయండి. దేవి, సుపుత్రికా ప్రాప్తిరస్తు. హిమవంత, నా ఆశీస్సు మీకు ఆశ్చర్యం కలిగించిందా? మేము సరిగానే విన్నామా దేవర్షి? నారాయణ నారాయణ. నేను స్పష్టంగా దీవించాను, మీరు సరిగా చక్కగా విన్నారు. సుపుత్రికా ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించడంలో అర్థం పరమార్థం ఉంది హిమవంత. దేవర్షి, తమరు భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినవారు. ఏ మాట పలికినా అది సార్థకంగా లోకహితంగానూ ఉంటుంది. అది తెలియడం నా వంటి సామాన్యుడికి సాధ్యమా? ఏమంటివయ్యా నగాధిరాజా, నీవు సాధారణ మానవుడివా? ఎంత మాట ఎంత మాట. అది వినయంతో పలికిన పలుకే అయితే అది పలుకు కాదు, బంగారం. నమ్రతతో చేసిన విన్నపమే అయితే అది విన్నపం కాదు, విజ్ఞాన వీచిక. తమరి వాక్కులు వేదార్థంలా సుబోధకంగా లేవు. దయతో వివరించండి. హిమవంత, నీవు అందరిలో ఒకడివి కావు. నీ పుట్టుక అందరి వంటి పుట్టుక కాదు. నీ జనన రహస్యం నీకు తెలియదు. నీ పుట్టుకకు ఒక పరమార్థం ఉంది. ఆశ్చర్యంపై ఆశ్చర్యం, అద్భుతాన్ని మించిన అద్భుతం సెలవిస్తున్నారు. కుతూహలం దాచుకోలేకపోతున్నాం. నీవు విష్ణువంశ సంభూతుడివి. శివకేశవులిరువురూ ఒకటే. ఆ శివసేవకై కేశవుడు తన విశేషాంశతో నిన్ను అనుగ్రహించాడు. ఎంత కమ్మని విషయం సెలవిచ్చారు. శివసేవకై నేను జన్మించానా? విష్ణువంశతో ప్రభవించానా? స్వామి, నేను భాగ్యవంతులలో భాగ్యవంతుణ్ణి, అదృష్టవంతులలో అదృష్టశాలిని, ధన్యజీవులలో ధన్యతముణ్ణి. నా జననం సఫలమవుతుంది. స్వామి, మేము శివభక్తులం, శివారాధకులం. శివుడే మాకు పరదైవం. దేవర్షి, వారి వలన శివసేవాభాగ్యం లభిస్తుందని, అది పురుషోత్తముడైన విష్ణు సంకల్పం అని సెలవిచ్చారు. వివరంగా విషయం వినాలని మా కుతూహలం. వినయంలో, వివేకంలో, భర్తను నీడలా వెన్నంటి అనుసరించడంలో నీకు నీవే సాటి. మేనకాదేవి, శివసేవా రహస్యం వెల్లడించే ముందు
నీ పుట్టుకకు పూర్వగాథ కూడా తెలియచెప్పాలి. నా పుట్టుకకు పూర్వగాథ ఏనాడు నా వారెవ్వరూ అనలేదు, నేను వినలేదు. అది దేవరహస్యం. విష్ణువు, బ్రహ్మ, శివుడు, అష్టదిక్పాలకులు, నేను, సనకసనందన సనత్కుమార సనత్సుజాతులు మాత్రం ఎరుగుదుము. స్వామి, ఆ రహస్యం మేం వినాలి. తమరు దయతో వివరించాలి. అందుకే కదా నా ఆగమనం. దక్ష ప్రజాపతి పుత్రిక స్వధాదేవి. ఆమెను పితృదేవత పెళ్లాడాడు. వారికి 3 కుమార్తెలు: మేనక, ధన్య, కళావతి. ఒకనాడు శ్వేతద్వీపవాసి అయిన శ్రీ మహావిష్ణువు మహోత్సవ సంరంభంలో ఉండగా ఈ 3 అక్కచెల్లెళ్ళు అక్కడికి వెళ్లారు. ఉత్సవ వేడుకలు చూస్తూ మైమరిచిన వారు అప్పుడే సభకు వచ్చిన సనకసనందనాదులను గమనించలేదు. అందరూ లేచి గౌరవించారు. తన్మయత్వంలో తప్పు జరిగినా ఆ మహర్షులు మన్నించక శపించారు. వారిని మానవ స్త్రీలుగా జన్మించమని శపించారు. శపించిన వారి ప్రార్థన మన్నించి కరుణించి శాప విమోచనం ప్రసాదించారు. ఏమా అనుగ్రహం స్వామి? ధన్యాదేవి జనకరాజర్షి పత్ని అవుతుందని, వారి పుత్రికగా మహాలక్ష్మి సీతగా అవతరిస్తుందని, కళావతి కృష్ణప్రియ రాధకు తల్లి కాగలదని, ఇక మేనక విష్ణువంశ సంభూతుడైన హిమవంతుడికి పట్టపురాణి అవుతుందని వివరించారు. అమ్మా మేనకాదేవి, ఆ మేనకవి నీవేనమ్మా. అన్నీ చెప్పారు. అసలు విషయం మరిచారేమో. శివసేవా భాగ్యం ఎలా? హిమవంత, ఆనాడు జగజ్జనని దక్షపుత్రికగా జన్మించి పరమేశ్వరుణ్ణి చేపట్టింది. కారణాంతరాల వల్ల ఆమె యోగాగ్నిలో దగ్ధమైంది. ఆ పురాణగాథ మా రాజగురువులు చెప్పగా విన్నాం. వాగర్ధముల వంటి సతీ సదాశివులకు ఎడబాటు తాత్కాలికమే. తిరిగి జగన్మాత పర్వతరాజపుత్రికగా ఈ మేనకాదేవికి తనయగా అవతరించి తన అర్చనలతో ఆరాధనలతో పరమేశ్వరుని మెప్పించి వివాహమాడగలదు. అదే మీ శివసేవా రహస్యం, అదే కేశవ వచనం. ఆహ్! జన్మ జన్మల తపస్సు ఫలించినంత ఆనందంగా ఉంది దేవర్షి. ఆ శుభగడియ కోసం నిరీక్షిస్తూ ఉంటాం. శాపం వరంగా ఫలించడం అంటే ఇదే కాబోలు. మేము పుత్రికోదయం కోసం వేచి ఉంటాం. తల్లిలాంటి చెల్లెలు ఎప్పుడు అవతరిస్తుంది దేవర్షి? అది దేవరహస్యం కాకపోతే దేవర్షి మన చెవుల పండువగా చెబుతారు. రాజగురువులు చమత్కారులే. ఇంత వివరించాక ఆ ఒక్క విషయం ఎందుకు దాచాలి? హిమవంత, వసంతర్తో మధౌమాసి నవమ్యాం మృగధిష్ఠకే అర్ధరాత్రే సముత్పన్నా అని బ్రహ్మ తమ పుత్రికా జనన సమయం చెప్పారు. ఆ ఘడియలు రానున్నవి. రాగల వసంత ఋతువులో చైత్రమాసంలో నవమి తిథి నాటి రాత్రి మృగశీర్ష నక్షత్రంలో అర్ధరాత్రి వేళ ఆమె అవతరిస్తుంది. ఆహా! మది పాలవెల్లిలా పొంగే వర్తమానం చెప్పారు. తనువు పులకరించేలా జన్మ ధన్యమయ్యే మహత్తర వరవిషయం. ధన్యురాల్ని దేవర్షి. అంజలి గైకొని ఆశీర్వదించండి. సుపుత్రికా ప్రాప్తిరస్తు. వరాంగి, నీ మనస్సునే పూలుగా, నీ అనురాగాన్నే నీరుగా మార్చి పాదపూజ చేశావు. ఏమిటి నీ కోరిక? నిత్యం ఈ పాదపూజా భాగ్యం లభించాలని కోరుతూ అభిషేకించాను ప్రభు. అది ఆ బ్రహ్మ నిన్ను నా కోసం సృష్టించి జత కలిపినప్పుడే లభించింది కదా దేవి. స్త్రీ సహజమైన మరో కోరిక కూడా మదిలో దాగుంది ప్రభు.
మనసు విప్పి చెబితేనే కదా మాకు తెలిసేది. స్వామి, తమరు దితి కడుపు పంటగా లోకోత్తర వీరులుగా ప్రసిద్ధికెక్కారు. మిమ్ము చేపట్టి వీరపత్నినయ్యాను. వీరమాతను కూడా కావాలి ప్రభు. వరాంగి, వంశాభివృద్ధిని కాంక్షించడం వధూ లక్షణం. దేవి, మన రసానందకేళి చిహ్నంగా నీవు కోరినట్టుగా మనకు సుపుత్రుడు దయిస్తాడు. ఈ వజ్రాంగుడికి తగిన తనయుడుగా వాసికెక్కగలడు. రెండు కోరికలు తీరనున్నాయి. మరి ఇంకేమైనా మిగిలి ఉందా దేవి? ముచ్చటగా మూడవ కోరిక తీర్చండి ప్రభు. అవశ్యం. అర్ధాంగి కోరినది తీర్చడం కన్నా ఆనందం ఉంటుందా? ప్రభు, సాటిలేని మేటిగా ఈడులేని జోదుగా మీరు ఇంద్రాది దేవతలను జయించారు. మొక్కవోని వజ్రాయుధ వైభవాన్ని తక్కువ చేశారు. తమ పుత్రుడు అన్నింటా తమకు దీటుగా ఉండాలి కదా? పుత్రాధిచేత్ పరాజయం. మా కుమారుడు మమ్ము మించిన విశ్వవిజేత అవుతాడు. అంతేకాదు ప్రభు, ఇంద్రుణ్ణి జయించి అతన్ని క్షోభపెట్టాలి. సకల లోకాలు జయించి దేవతలను తల్లడిల్ల చెయ్యాలి. అంతటి మహాబలశాలి, పరాక్రమశాలి కావాలి నా కుమారుడు. వరాంగి, నీ కోరిక నెరవేరుతుంది. వీరమాతగా విశేష మన్ననలు పొందగలవు. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. నాయనా హిమవంత, వేకువ అయినా వెలుగురేఖలు చక్కగా విరుస్తున్న ఆ వేళ కానిదే సూర్యోదయం కాదు. మన ఆత్రానికి ఆరాటానికి తగ్గట్టుగా కాలచక్రం నడవదు నాయనా. వసంత ఋతువు ప్రవేశించింది. చైత్రమాసం ప్రారంభమైంది. ఈనాడు శుద్ధ నవమి, శుభంకరమైన శుక్రవారం. మృగశీర్ష నక్షత్రం నడుస్తున్నది. అన్ని గ్రహాలు ఆయా రాసుల్లో శుభస్థానాల్లో సంచరిస్తున్న శుభయోగం వచ్చింది. అర్ధరాత్రి కావడానికి ఇంకా 2 ఘడియల ప్రొద్దున్నది. భగవతి నా పుత్రికగా ఎప్పుడు అవతరిస్తుందా అన్న వ్యగ్రభావన నన్ను ఆలోచించనివ్వటం లేదు గురుదేవా. సర్వం సంతోషకరంగా పరిణమిస్తుంది. అంబ కరుణ అపారం, అప్రమేయం. ప్రభువులకు పరమ సంతోషకరమైన వార్త. మహారాణి వారు సుఖప్రసవం అయినారు. స్త్రీ శిశు జననం, మాతా శిశువులిరువురు కుశలమే ప్రభు. రాయండి ప్రభు. మాసనామం రూపిణి. నక్షత్రనామం మృగశిర. 3వ పాదం కాతో ప్రారంభం కావాలి. కాత్యాయని, వ్యవహారిక నామం హైమవతి, పార్వతి, గిరిజ,
అనంతావై నామాని. జగన్మాతకు అనంత నామధేయాలు. పార్వతి. పార్వతి. పర్వతరాజపుత్రి కనుక పార్వతి అనడం చక్కగా ఉంటుంది. గిరిరాజపుత్రి కనుక గిరిజ అనడము శ్రేష్టమే. ఇక తమ కుమార్తె కనుక హైమవతి. ఎలా పిలిచినా ఎలా పిలుచుకున్నా మనం తరిస్తాం. అది అంబనామస్మరణం కదా. అది జగదంబకు ఆనందదాయకమే. జగదీశ్వరి ప్రత్యక్ష సేవ ప్రసాదించింది. పుత్రికా రూపంలో పూజలు అందుకుంటుంది. భక్తి పలు రకాలు, భగవత్ సేవ పలు విధాలు. ఇది పార్వతీ పరమేశ్వరార్చన. సర్వస్మాదాత్మనః సంభూతా శిశాజీవ శరదశతం నామకరణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు. ఇదేమి విపరీతం! ఆనాడు మా తల్లి దితిశాసనంతో అమరావతిపై దండెత్తాను. ఇంద్రుని జయించి బంధించి అమరలోక విజేతనై పలువురి ప్రశంసలకు పాత్రుడినయ్యాను. అప్పుడు సృష్టికర్త వచ్చి హితోపదేశం చేసి నా ప్రవృత్తినే మార్చి తగిన ఇల్లాలని వరాంగిని సృష్టించి మాకు వివాహం జరిపించాడు. ఈ వజ్రాంగుడికి అన్ని విధాల ఈడు జోడు వరాంగి అని మా తల్లి తండ్రి దీవించి అభినందించారు. సత్వగుణ సంపన్నతతో అమరద్వేషం అసురభావం విడనాడి శత్రుభావనే లేక సుఖజీవనం సాగిస్తున్నాను. ప్రశాంత వేళలో పిడుగుపాటులా ఇప్పుడు ఈ వరాంగి కోరికేమిటి? వరాంగి దేవతలతో వైరం కోరింది. ఇంద్రుని జయించగల బలశాలి జగదేక వీరుడు కుమారుడు కావాలని కోరింది. ఇప్పుడేమిటి కర్తవ్యం? బ్రహ్మవాక్య పాలన, భార్య కోరిన జీవనమా? వరాంగి కోరిక తీరిస్తే సకల లోక దేవతలు, మునులు, మానవులు క్షోభిస్తారు. కోరక కోరక కోరిక కోరిన కోమరి కోరిక తీర్చకపోతే నరకహేతు, ఎట్లయినా ధర్మహాని. కిం కర్తవ్యం? నాయన వజ్రాంగ, పితామహ, మహాబలశాలి, శౌర్య ధైర్య వీర్య విక్రమాలలో అసదృశుడు, సర్వ సమర్థుడు, తపోనిష్టా గరిష్ఠుడు, మా వంశకీర్తి ప్రతిష్టలు చిరకాలము నిలుపగలవాడు మాకు కుమారుడుగా కావాలి. నీ కోరికలో ఏదో అపశృతి వినిపిస్తున్నది. ఏదో అవాంఛనీయమైన సంఘటన ధ్వనిస్తున్నది. అయినా అంతా శివేచ్ఛ. ఈశ్వరేచ్ఛకు ఈరేడు లోకాలలో అడ్డులేదు. నీవు కోరినట్లే నీకు కుమారుడు జన్మిస్తాడు. ప్రభువుల వారికో శుభవార్త. కశ్యప వంశాంబుధిన మరో ప్రచండ భానుడు ఉదయించినాడు. తమకు పుత్రోదయమైనది ప్రభు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది, సుగంధ పరిమళాలను వెదజల్లుతుంది. అలాగే ఆ పరమశివుణ్ణి చేపట్టడానికై జన్మించిన మన చిన్నారి ప్రతి కదలిక, ప్రతి మాట పరమేశ్వర భావాన్నే ప్రతిబింబిస్తున్నది. పార్వతిని కన్న మన జన్మ ధన్యం. మహేంద్ర, తారకుడు తండ్రిని మించిన దుష్టుడు. బ్రహ్మ ఇచ్చిన వరం వల్ల వరాంగి కుమారుడుగా జన్మించిన తారకాసురుడు వజ్రాంగుడి కన్నా 1000 రెట్లు బలశాలి. అందుకే అంతటి ఉత్పాతాలు. ఆచార్య, తారకుడి వల్ల లోకాలకు చెప్పలేనన్ని కష్టాలు తప్పవు. దేవతలకు, దేవనాథుడికి కూడా తిప్పలు తప్పవు. ఇది దైతేయులకు యోగకాలం. అమ్మా పార్వతి, చతుర్వేద విద్యా పారంగతురాలు వయ్యావు. సకల శాస్త్రాలు నేర్చావు. పరిపూర్ణ విద్యావంతురాలు అయ్యావమ్మా. దీర్ఘాయుష్మాన్ భవ. తారక, మృత సంజీవిని విద్య సాధించాలని చిరకాలంగా తప్పిస్తున్నాను. ఆచార్య, తగిన వేళ తగిన సూచన చేశారు. దితి సంతాన భాగ్యరేఖలు నేను దిద్దుతాను.